ఏపీ నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అధికారులు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. ఏపీ నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీశైలం మల్లన్న అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇవాల్టి నుంచి 18 నాటి వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశామన్నారు. 40 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులకు జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు ఆలయ అధికారులు. ఇవాల్టి నుంచి ఈ నెల 12 వరకు ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు 13 నుండి 16 వరకు ఉచితంగా 50 గ్రాముల లడ్డూను అందిస్తున్నామన్నారు. భక్తులకు సులభంగా దర్శనం చేసుకునేందుకు వన్ స్టాప్ సొల్యూషన్ యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. సాయంత్రం 5:30 అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన పూజలు అనంతరం 7 గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ చేస్తారు. 9 నాటి నుంచి ప్రతిరోజు సాయంత్రం వివిధ వాహనాలతో స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తూ గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. క్యూ లైన్లు కూడా మేము ఈ సంవత్సరం బ్రేకులతోటి కాకుండా జర్మన్ హ్యాంగర్స్ తోటి ప్రత్యేకించి ఏర్పాటు చేసాం. గత సంవత్సరం మనం 11,000 మంది ఒకేసారి నిల్చోవడం కానీ కూర్చోవడానికి కానీ ఉన్నటువంటి దాన్ని ఈ సంవత్సరం 15,000 మంది ఒకేసారి భక్తులు ఉండటానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. 12 చోట్ల మేము హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ శివసేవకుల్ని అక్కడ కౌంటర్లో పెట్టడం ద్వారా భక్తులకు ఏదైనా అవసరమైనటువంటి సమాచారం, ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఆ కార్యక్రమాల యొక్క ఏంటి అనేది సమయాలను కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఇప్పటికే మొత్తం పూర్తయినాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. శివమాల ధరించి ఇరుముడి తీసుకొని వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడంలో కానీ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేస్తాం. స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే కాలినడక మార్గాన్ని నంద్యాల ఎస్పీ సునీల్ షోరాన్ పరిశీలించారు. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో వెంకటేశ్వరపురం, నాగలూటిగూడెం, వీరభద్రస్వామి టెంపుల్, అడవిలో బేస్ క్యాంపు ప్రాంతాలలో పర్యటించారు. భక్తులకు నీళ్లు, ఆహారం తదితర వసతుల ఏర్పాట్లను పరిశీలించారు. ఫారెస్ట్ నుంచి దారిని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు ఈ దారిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి కొంతమంది భక్తులు వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ అవి అన్నీ ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. అధికారులకు భక్తులు సహకరించాలని కోరారు.